హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ క్యాప్సికాన్ శనగపిండి వేపుడు అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి నేను ఈరోజు ఎలా ప్రిపేర్ చేస్తున్నానో క్యాప్సికాన్ శనగపిండి వేపుడు రెసిపీ. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లో ఇక్కడ శనగపిండి తీసుకున్నానండి. శనగపిండిని ముందు మనం ఇక్కడ మంచిగా పచ్చివాసన లేకుండా డ్రై రోస్ట్ చేసుకుందాం. కొద్దిగా శనగపిండిలో కొద్దిగా మంచిగా సువాసన కూడా వస్తుంది. మనం మంచిగా దీన్ని ఏంటంటే అడుగంటకుండా మంచిగా డ్రై రోస్ట్ చేసుకుందాం. చూసారు కదండి, ఇక్కడ శనగపిండి కొద్దిగా మంచిగా డ్రై రోస్ట్ అయిపోయింది, పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు ఇక్కడ నేను చూపెడతాను. డ్రై రోస్ట్ చేసుకున్న శనగపిండిని సపరేట్ ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్ని నీట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. నూనె కొద్ది ఇక్కడ వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వేసాను అల్లం పచ్చిమిరపకాయలు దంచి పెట్టుకున్నానండి. ఇంకా జీలకర్ర ఇంకా ఇంగువ పొడి వేసి దీన్ని మంచిగా ఇప్పుడు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కొద్దిగా మంచిగా మనం ఇప్పుడు ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ కొద్ది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో క్యాప్సికాన్ ముక్కలు వేసుకుందాం. క్యాప్సికాన్ని ఆల్రెడీ నేను వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ క్యాప్సికాన్ చూసారు కదా, చిన్న చిన్న క్యూబ్స్ కిందకి నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపులో క్యాప్సికాన్ వేసి దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, తాలింపులో ఫ్లిప్ చేస్తూ మంచిగా ఈ క్యాప్సికాన్ని మంచిగా కలుపుకున్నానండి. ఒక 6 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ నేను క్యాప్సికాన్ని ఫ్లిప్ చేసి మీకు చూపెడతాను. చూసారు కదండి, 6 మినిట్స్ తర్వాత ఇక్కడ క్యాప్సికాన్ కొద్దిగా సాఫ్ట్గా అయిపోయింది. క్యాప్సికాన్ ఉంది కదేంటి, మొత్తం మగ్గే అవసరం లేదు. కొద్ది క్రంచీనెస్ ఉంటేనే క్యాప్సికాన్ రెసిపీ కొద్దిగా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికాన్ని ఇప్పుడు నేను 6 మినిట్స్ వరకు మంచిగా ఫ్లిప్ చేస్తూ కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో బేసిక్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, బేసిక్ మసాలాలో కారం, పసుపు, ఉప్పు, హోమ్ మేడ్ గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ కలుపుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా క్యాప్సికాన్లో పట్టేంత వరకు మనకి కలపాలండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కంటిన్యూస్గా మంచిగా ఇక్కడ నేను అడుగంటకుండా మంచిగా ఫ్లిప్ చేస్తూ నేను ఇక్కడ కలుపుతున్నాను. మసాలాలు కొద్దిగా పచ్చివాసన కూడా పోవాలి. ఇంకా క్యాప్సికాన్లో ఈ మసాలాలన్నీ కొద్దిగా పట్టేంత వరకు కంటిన్యూస్గా ఇలాగే కలపాలండి, లేకపోతే ఇక్కడ అడుగంటుతుంది. చూసారు కదా, ఇక్కడ నేను దాదాపు ఒక 4 మినిట్స్ వరకు దీన్ని కంటిన్యూస్గా ఇలాగే కలిపానండి. మసాలాలు అవన్నీ మంచిగా క్యాప్సికాన్లో పట్టిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో శనగపిండిని ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లో మనం శనగపిండిని వేసుకుందాం ఈ క్యాప్సికాన్లో. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, శనగపిండి వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకుందాం. ఈ శనగపిండి అన్ని క్యాప్సికాన్లో మంచిగా పట్టేంత వరకు కొద్దిగా ఫ్లిప్ చేస్తూ కలుపుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు శనగపిండి ఇవన్నీ మంచిగా క్యాప్సికాన్లో మంచిగా పట్టిందండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, శనగపిండి మసాలాలు అవన్నీ క్యాప్సికాన్లో మంచిగా బైండింగ్ అయిపోయింది. ఇక్కడ నేను శనగపిండి వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ వరకు మంచిగా కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్లో దీంట్లో కొద్దిగా నువ్వులు ఉంటుంది కదా పైనుంచి కొద్దిగా దీంట్లో ఇప్పుడు మనం నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిగా మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నువ్వులు వేసిన తర్వాత దీన్ని కూడా ఫ్లిప్ చేస్తూ మంచిగా నేను కలిపాను. నువ్వులు కూడా మంచిగా ఈ క్యాప్సికాన్ శనగపిండి వేపుడులో మంచిగా బైండింగ్ అయిపోయింది. ఇక్కడ చూపెడుతున్నాను కదా ఇప్పుడు మీకు. ఇదేనండి, చాలా సింపుల్గా ఈ క్యాప్సికాన్ శనగపిండి వేపుడు రెసిపీ రెడీ అయిపోతుంది. డెఫినెట్లీ మీరు కూడా ఈ క్యాప్సికాన్ బేసన్ ఫ్రై రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ నేను స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ ఆఫ్ చేస్తాను. ఇంకా పైనుంచి కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరని పెట్టుకున్నానండి. పైనుంచి కొత్తిమీర వేసి ఒకసారి కలిపేశాను. ఇదేనండి, చాలా సింపుల్గా ఈ క్యాప్సికాన్ శనగపిండి వేపుడు రెసిపీ రెడీ అయిపోయింది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ క్యాప్సికాన్ శనగపిండి వేపుడు రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ క్యాప్సికాన్ బేసిన్ ఫ్రై రెసిపీ ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. ఇదేనండి ఒక చిన్న బ్లాగ్, మా అమ్మగారి రెసిపీ క్యాప్సికాన్ శనగపిండి వేపుడు మీతో షేర్ చేశాను. సరేనండి, నా బ్లాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.